హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు బెంగళూరులో అయితే డే 4 నాది. డే 4 నేను ఫ్రైడే అయితే వచ్చిన ఇక్కడికి. ఫ్రైడే తర్వాత సాటర్డే, సండే అండ్ ఈరోజు మండే. అండ్ హ్యాపీ రక్షాబంధన్ ఫర్ సిస్టర్స్, బ్రదర్స్ వాళ్ళందరికీ. ఈరోజు ఐ విల్ షో లైక్ హౌ మై రొటీన్ ఇన్ పీజీ, లైక్ ఫుడ్ కానీ జిమ్ ఇవన్నీ చూపిస్తాను. ఈరోజు ఎట్లా ఏంటనే 3 times ఫుడ్ ఎట్లుంటుంది, ఆ పీజీ ఏంటి కొంచెం డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడే లేచిన అనమాట. లైక్ ఆల్మోస్ట్ ఒక 5:30 అట్లా లేచిన. కొంచెం ఇంకొక ఆయన వేరే ఆయన వర్కింగ్ ఆయన ఉన్నాడు కదా, ఆయన అయితే షిఫ్ట్ అయినాడు. ఈరోజు వచ్చినాడు అనమాట, ఊరికి పోయిండే ఆయన. ఈరోజు వచ్చినాడు. కొంచెం మాట్లాడిన అట్లా కేరళ అంటే నేను యాక్చువల్లీ తెలుగు అని అనుకున్నా, ఆయన కేరళ నుండి అంట. సంథింగ్ ఓకే, ఏదో పేరు చెప్పిండు మర్చిపోయినా. షుడెంట్ ఫర్గెట్ పీపుల్ నేమ్స్ ఫస్ట్. ఓకే, ఇంకా ఇప్పుడు జిమ్ అయితే చేద్దాం గైస్. జిమ్ చేసి మళ్ళీ మన పోస్ట్ వర్కౌట్ తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎట్లుంటుంది పీజీలో అనేది అయితే చూపిస్తాను. జస్ట్ నార్మల్ వీడియో గాయ్ లివింగ్ ఇన్ పీజీ లాగా అనుకోండి ఈ వీడియో. ఫస్ట్ అయితే కొంచెం ప్రీ వర్కౌట్ అయితే తీసుకున్నా, క్రియాటిన్ అయితే తీసుకున్నా. ఇప్పుడు కొంచెం బాడీ కొంచెం వార్మప్ చేయడానికి మాది 5 floors లైక్ పీజీ కదా, ఒక 2-3 times ఫ్లోర్ని అయితే దిగి ఎక్కుదాం. కొంచెం వార్మప్ లాగా అనమాట. వాకింగ్ చేస్తాం కదా జనరల్గా, అట్లనే కొంచెం టు బిల్డ్ దట్ వార్మ్ ఇన్ బాడీ. దాని తర్వాత ఇంకా యాజ్ యూజువల్ పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్ లాగా వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత విల్ హ్యావ్ అవర్ పోస్ట్ వర్కౌట్ అండ్ బ్రేక్ఫాస్ట్. 3-4 times అనుకున్నాను, కానీ ఒకసారి ఎక్కి దిగేసరికి నాకైతే మొత్తం టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. బాగా వార్మప్ అయిపోయింది బాడీ అయితే. స్టెప్స్ ఎక్కడం దిగడం అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్ వార్మప్ అయితే చేద్దాం గైస్. లైక్ జంపింగ్ జాక్స్ కానీ ఇట్లా అంతా బెంట్ ఓవర్స్ కానీ వార్మప్ అయితే చేద్దాం ఇప్పుడు. ఎప్పుడు వర్కౌట్ చేసినా ఫార్మాలిటీకి వార్మప్ చేయడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం మీరు ఎప్పుడూ మర్చిపోకండి. ఎక్సర్సైజ్ చేసే ముందు అట్లీస్ట్ ఒక 5 minutes అయినా వార్మప్ చేయండి. ఇది పుల్అప్స్కి ర్యాక్ అంటారో ఏమంటారో తెలియదు. దీంట్లో పుల్అప్స్ చేయొచ్చు, అట్లనే ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి డిప్స్ కూడా చేయొచ్చు. రెండు అయితే చేయొచ్చు అనమాట మేజర్గా. దీంట్లో పుల్అప్స్ చేయొచ్చు, చిన్అప్స్ చేయొచ్చు, డిప్స్ చేయొచ్చు. ఈ ఎంటైర్ సెటప్ అనమాట. ఇది నేను కూడా చూసిన, ఇదైతే ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతుంది. హోమ్లో వర్కౌట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇదైతే కన్వీనియంట్ ఉంటుంది. సో వీళ్ళు కూడా జస్ట్ హోమ్ వర్కౌట్స్ లాగా అరేంజ్ చేసినారు కాబట్టి ఇదైతే తెప్పిస్తున్నారు. లెట్స్ డూ పుల్అప్స్. ఒక 50 పుల్అప్స్ వరకు టార్గెట్ అయితే పెట్టుకుందాం. సో ఓవర్ 20 అయితే చేసిన. ఇట్ వాస్ వెరీ టఫ్. అడిగితే ఇంట్లో చేసిన దానికంటే చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే పుల్అప్స్లో ఎప్పుడన్నా కూడా ఎలివేషన్ హైట్ పెరిగే కొద్దీ పుల్అప్స్ టఫ్నెస్ కూడా పెరుగుతుంది. అట్లా 20 అయితే కంప్లీట్ అయినాయి. వి ట్రై టు డూ 30 more. ఇంకో విషయం ఏంటంటే జిమ్ మొత్తం చూస్తే అన్ని గందరగోళంగా ఉండిండే. ఇట్స్ లైక్ మీన్ వైల్ నేను వర్కౌట్ చేస్తూనే రెస్ట్ పీరియడ్ వస్తుంది కదా, 1 minute 2 minute అట్లా. ఆ టైంలోనే మొత్తం అన్ని జిమ్ అంతా ర్యాక్ అయితే సెట్ చేసినాను గైస్. కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ½ an hour వరకు అయితే పట్టింది నాకు 50 పుల్అప్స్ చేయడానికి. ఇంకా పుషప్స్ అయితే చేద్దాం గైస్. లెట్స్ డూ పుల్అప్స్. మీన్ వైల్ అట్లనే కొంచెం వర్కౌట్ చేసుకుంటూ జిమ్ అయితే కొంచెం అరేంజ్ చేసిన. లైక్ అన్నీ చంద్రవందరగా ఉంటాయి కదా, అరేంజ్ అయితే చేసిన. లైక్ యూ కెన్ సీ ఆర్గనైజ్ అయితే చేసిన మొత్తం. వీ హ్యావ్ టు ఓన్ ఇట్. మనది అనుకొని అన్నీ నీట్గా పెట్టుకోవాలి కాబట్టి ఐ డిడ్ దట్ వే. ఇక్కడైతే బెంచ్ ప్రెస్ చేయడానికి ర్యాక్ లాంటిది అయితే ఏం లేదు కాబట్టి సెటప్. సో ఐఎమ్ గోయింగ్ విత్ నార్మల్ పుషప్స్. అది కూడా ఈరోజు ఇంకా చాలా రోజుల తర్వాత పుషప్ చేసినా అని జస్ట్ నార్మల్ పుషప్ అయితే చేద్దాం. ఓవర్ ద టైం ఇంకా వెయిట్ యాడ్ చేసుకొని చేద్దాం. దాని తర్వాత ఓవర్ హెడ్ ప్రెస్ అయితే చేసిన షోల్డర్స్ కోసము. మంచిగా వెయిట్ అయితే అనిపించింది. 10 kgs వెయిట్ అయితే చేసిన. ఇది వాళ్ళకి వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా క్విక్గా పోస్ట్ వర్కౌట్ మీల్, దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం గైస్. లెట్స్ సీ బ్రేక్ఫాస్ట్ ఎట్లుంటుందో ఏముంటుందో ఈరోజు చూపిస్తాను మీకు. మా వర్కౌట్ అయిపోగానే పోస్ట్ వర్కౌట్ కోసం అయితే నానబెట్టిన శనగకాయలు తిన్నా. ఇంకొక దాంట్లో వచ్చేసి పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్స్ అయితే తీసుకున్నా. పోస్ట్ వర్కౌట్కి ఇదైతే బెస్ట్ మీల్ నన్ను అడిగితే. ఇంకా బనానా కూడా యాడ్ చేసుకుంటే చాలా బెటర్. మా పీజీ డైనింగ్ హాల్, అందరు ఇక్కడ కూర్చొని తింటారు. ఇంకా ఇది కిచెన్, ఇది ఫ్రిడ్జ్, ఇది కామన్ ఫ్రిడ్జ్, అందరికీ కామన్ ఫ్రిడ్జ్ అనమాట. అందరు దీంట్లోనే వాడుకోవచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు మా పీజీలో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అయితే చేసినారు. టు బీ హానెస్ట్ ఉప్మా రోత్ అంటారు కానీ నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. బాగా చేసినారు అన్నమాట టేస్ట్. అది ఇవాళ వీడియో గాయ్స్. మళ్ళీ రేపటి బ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.